హాయ్ ప్రైజ్ లార్డ్. నిర్గమకాండము 15వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్టయితే, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువును చితకగొట్టును అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి కలుగజేసిన రక్షణను బట్టి ఎర్ర సముద్రం దగ్గర వెనుక ఫరో ముందు ఎర్ర సముద్రం ఏమి చేయాలో కూడా తెలియని ఒక కన్ఫ్యూజన్ పరిస్థితిలో దేవుడు వారికి మార్గమే లేని కాడ ఆ మార్గంను సృజించి ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని 6 నీళ్ల పైన నడిపించి వారి శత్రువైన ఫరోను వారి సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసి వారిని నాశనం చేసి ఇశ్రాయేలు ప్రజలకు కలిగించిన రక్షణను బట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మహిమపరుస్తూ గణపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా నీ శత్రువు నీకు కన్ఫ్యూజన్ కలుగజేస్తూ నేను భయపెడుతున్నాడేమో, కానీ ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలుగజేసిన దేవుడు నీవు కూడా ఆయన నమ్ముకొని ఊరికే నిలిచి ఆయనకు నువ్వు ప్రార్థన చేసినట్టయితే దేవుడు నీ మార్గమే లేని కాడ కూడా నీకు మార్గంను సృజించి నీ శత్రువును చితకగొట్టి నీకు రక్షణ కలుగజేసి నీవు కూడా ఇశ్రాయేలు ప్రజల లెక్కన దేవుని స్తుతించి గణపరిచేలాగా చేస్తాడు. ఆమేన్.